ముందుగా శేషు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. గుడ్ ఈవినింగ్. ఒక అంశం మొదటగా డిస్కస్ చేద్దాం. సో రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి నోటీస్ ఈ మధ్యలోనే మనం చూసాం. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవనంత వరకు ఓకే, బట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని. బట్ ఈరోజు కోర్టు నుంచి ఒక ఆదేశం రావడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అంటూ ఒక డేట్ ఇవ్వడం జరిగింది, అక్టోబర్ 16వ తారీఖు. సో ముఖ్యమంత్రులకు నోటీసులు ఎట్లా చూడొచ్చు? ఒకవైపు కర్ణాటకలో కూడా ఇట్లాంటి అంశమే ఈరోజే జరిగింది, ఇటు తెలంగాణలో కూడా ఇట్లాంటి అంశమే ఈరోజు జరుగుతోంది. సో రెండింటిని ఏమైనా కంపేర్ చేయొచ్చు అంటారా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ని? శ్రీకాంత్ గారు, అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న సంచలనాత్మకమైనటువంటి కేసుగా మనం ఓటుకు నోటు కేసుని చూడాలి. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి పెద్ద కేసుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అటు సిద్ధరామయ్యకి గవర్నరు ప్రాసిక్యూషన్ కి విచారణకు అనుమతి ఇవ్వటం కానీ, ఇక్కడ ఓటుకు నోటు కేసు విషయంలో హాజరు కావాలనేటటువంటి సమన్లు ముఖ్యమంత్రి గారికి పంపటం కానీ, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతున్నటువంటి కోర్టు కేసులకు అటెండ్ అవుతున్నటువంటి విషయాలను వాటికే సపరేట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఒకే విధమైనటువంటి అంశాలుగా కలిపి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించినది విషయాన్ని కనుక మనం చూస్తే, 2015లో ఈ కేసు మనకి తెరపైకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటటువంటి విషయం కూడా మనకి తెలుసు. ఇది కోర్టులో కేసు నడుస్తున్నటువంటి, విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే కొత్తగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ కేసులో బిఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి, కొంత అభ్యంతరాలు లేవనెత్తారు. అభ్యంతరాలు లేవనెత్తి తన అభ్యంతరం ఏంటి అంటే, ఈ కేసు ఇక్కడే విచారణ జరిగితే, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే విచారణ జరిగితే ప్రాసిక్యూషన్ పైన రేవంత్ రెడ్డి ప్రభావం పడుతుంది కాబట్టి అది ఫెయిర్ గా విచారణ జరగకపోవచ్చు. కాబట్టి దీనిని భోపాల్ హైకోర్టుకి బదలాయించాలనేటటువంటి ఒక పిటిషన్ ని సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పిన విషయం ఏంటి అంటే, ఆ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే, మీరు అనుమానాలతోటే వచ్చారు, ఎలాంటి ఆధారాలు లేవు దీనికి, కాబట్టి మేము ఈ కేసుని బదిలీ చేయటం అంటే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టుని తప్పుబట్టేటటువంటి సంకేతం ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి మేము ఈ బదిలీ చేయటానికి ఒప్పుకోము. కాకపోతే కేసు విషయంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవద్దు, కేసు యొక్క స్టేటస్ ను కూడా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఆదేశాలు అయితే ఇవ్వగలుగుతాము అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఆ విధమైనటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చింది. బట్ ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే కల్వకుంట్ల కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అప్పుడు ఈ కేసు విచారిస్తున్నటువంటి బెంచ్ గవాయ్, జస్టిస్ గవాయ్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. రాజకీయ ప్రలోభాలతోటి మేము తీర్పులు ఇస్తామని మీరు భావిస్తున్నారా, అదే మీ ఉద్దేశమా అని ఒంకింత స్వరం పెంచి ముఖ్యమంత్రి గారిని మందలించినట్లుగా మనకు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఆ విధమైన ఉద్దేశాలు లేవు అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో జరిగిన పరిణామం ఏంటి అని అంటే, ఆగస్టు 16వ తారీఖు నాడు ఈ కేసుకు ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టుకి హాజరు కావాలి అనేటటువంటి ఆదేశాలు అయితే కోర్టు ఇచ్చిన నేపథ్యంలో, బట్ ఏమవుతుంది, ఈ కేసు అనేది ఎంతకాలం విచారణ జరుగుతుంది అనేది, ఇవాళ ఈ ఓటుకు నోటు కేసే కాదండి, దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల పైన, రాజకీయ నాయకుల పైన వచ్చినటువంటి ఆరోపణలు గాని, కేసులు గాని అటు హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో నత్తనడకన నడుస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. బట్ ఇలాంటి కేసులలో ఎప్పుడు తీర్పులు వస్తాయి, ఎప్పుడు శిక్ష పడుతుంది అనేటటువంటిది సామాన్య ప్రజానికంలో అనుమానాలు ఉన్నటువంటి మాటలైతే వాస్తవం. 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నిందితుడిగా ఉన్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హర్యానాలో ఓం ప్రకాష్ చౌతాలాకి ఈ టీచర్ రిక్రూట్మెంట్ దాంట్లో పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, స్కామ్ చేశాడు అని 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అట్లాంటి కొన్ని ఏదో అక్కడక్కడ కేసులు తప్ప మిగతావన్నీ అండర్ ట్రయల్స్ లో ఉన్నటువంటి కేసులుగానే చూస్తున్నాం కదా. సో సంవత్సరాలుగా హైకోర్టులలో, సుప్రీం కోర్టులలో వీళ్ళపైన విచారణ కొనసాగుతూనే ఉంటదా?
ఆధారాలు దొరకవా, శిక్షలు పడవా అనేటటువంటి ప్రశ్న సామాన్య ప్రజానీకంలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఇది తెలంగాణ వరకైతే ఓటుకు నోటు కేసు అనేది ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగేటటువంటి ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇది ఒక సంచలనమైనటువంటి కేసుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ విచారణ ఏ స్థాయిలో కొనసాగుతుంది, విచారణ ఎప్పటికి పూర్తవుతుంది, విచారణలో ఎవరు దోషుడిగా తేలుతారు అనేటటువంటి విషయం పైన అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజానీకానికి కొంత ఉత్సుకత ఉన్నటువంటి వాట వాస్తవం. కానీ శ్రీకాంత్ గారు మీరు పర్మిట్ చేస్తే ఒక మాట చెప్పాలన్న ఏంటి అని అంటే, అసలు ఈ కేసులో ఉన్నటువంటి మెరిట్ ఏంటి, ఈ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలు ఏంటి అని అంటే 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏది మన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు 2014లో తెలుగుదేశం 15 మంది శాసనసభ్యులు గెలిచారు ఇక్కడ. కానీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లోకి ఫిరాయించడంతో ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలబడ్డారు. తను గెలవటానికి ఒక ఓటు అవసరం అవుతుంది. ఆ ఒక్క ఓటు కోసమే నామినేటెడ్ సభ్యుడైనటువంటి స్టీఫెన్సన్ ని ప్రలోభ పెట్టారు. 40 లక్షల రూపాయలు ఇస్తూ ప్రత్యక్షంగా దొరికారు రేవంత్ రెడ్డి గారు అనేటటువంటిది ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఆ వైపుకే తిరిగింది కదా. అంటే పట్టుకోవటానికి లేకపోతే ఈ ఆధారాలను సంపాదించడానికి టెలిఫోన్లను ట్యాప్ చేసి కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభియోగం. బట్ నాకున్న కన్సర్న్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పైన నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ వేం నరేందర్ రెడ్డి గారి పైన నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఏంటి అని అంటే 2004 నుంచి 2009 వరకు మహబూబాబాద్ శాసనసభ్యుడిగా పనిచేశారు. శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తి పైన లేదు. బట్ అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణ రావడం కొంత దురదృష్టకరమైనటువంటి అంశంగానే నేను చూస్తాను. కానీ ఫెయిర్ అండ్ నీట్ క్లీన్ పాలిటిక్స్ చేసేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారని నేను దగ్గరగా చూశాను. అతన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి ప్రలోభాలకు పాల్పడి తను గెలవాలని అనుకోడు. ఎందుకనంటే మహిబాద్ లో తను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మనం చూడాలి. రాజకీయాల్లో విలువలు ఉండాలని ఎప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా చెప్తుండేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ కేసులో తను కేంద్రంగా ఈ కేసు రావటం అనేది కొంత బాధాకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. బట్ కేసులో మెరిట్స్ ఏంటంటే విచారణ జరగాలి, దోషులు ఎవరున్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా శిక్ష పడాలని కోరుకోవటంలో నేను ఒకడిని. రాజకీయాల్లో ఇట్లాంటి కుంభకోణాలు, ఇట్లాంటి అవినీతి, ఇట్లాంటి ఫిరాయింపులు, ఈ ఓటుకు నోటు రాజకీయాల పైన ఒక తీర్పు వస్తే, ఒక న్యాయం జరిగితే, భవిష్యత్తులో రాజకీయాల్లో ఇట్లా ఉండయి, ఇట్లాంటివి జరిగితే కోర్టులు ఉంటాయి, న్యాయ వ్యవస్థలు ఉంటాయి, ఖచ్చితంగా శిక్షలు పడతాయి అన్నది మాత్రం ఒకటి ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా అదే, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంచండి, మీకు కేవలం ఉన్నాయి మాత్రం అనుమానాలే, ఈ అనుమానాలు నివృత్తి చేస్తాం, ఇంకేమైనా డౌట్ ఉంటే అన్నది మాత్రమే వాళ్ళు సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్